హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన టిక్కాయిన్కి సంబంధించిన లేటెస్ట్ ప్రెజెంట్ అప్డేట్ అయితే మనకైతే రావడం జరిగిందండి. సో మనకైతే కేవైసీకి సంబంధించిన టెస్టింగ్ అయితే స్టార్ట్ అయింది అని మనమైతే గతంలో ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. సో ప్రెజెంట్ మన టిక్కాయిన్ నెట్వర్క్లో అసలు ఏం జరుగుతుంది అనే పాయింట్ గురించి కూడా మనకైతే తెలియజేయడానికి అయితే ఒక మంచి పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ పోస్ట్లో అయితే మనం కేవైసీ గురించి కూడా చాలా క్లారిటీగా మనకైతే సమాచారం ఉందండి. సో అందరూ తెలుసుకోవాలి, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ ఇచ్చినప్పుడైతే మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయని మీరు గమనించాలి. సో టిక్కాయిన్ నెట్వర్క్లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కోర్ టీం నుంచి అయితే చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే ఇప్పుడైతే రావడం జరిగిందండి. సో చూడండి, ఇక్కడ టిక్కాయిన్ యొక్క ప్రస్తుత స్థితి ఏమిటి, ప్రెజెంట్ అసలు మన ఈకో సిస్టంలో మన కోర్ టీంలో ఏం జరుగుతుంది అనే డౌట్ చాలామందికి ఉందండి. ఆ డౌట్ క్లియర్ చేయడానికి ఈ పోస్ట్ అయితే వచ్చింది మనకి. మేము పూర్తి వేగంతో ముందుకు కొనసాగుతున్నాము. మా కోర్ టీం ప్రస్తుతం కేవైసీ నెట్వర్క్ల కోసం పరీక్షా దశను విస్తరిస్తోంది. సో కేవైసీ అనేది ఇక్కడైతే మన ఇండియాలో పై నెట్వర్క్కి, ఇంకా అదేవిధంగా సిద్రా కాయిన్కి సంబంధించిన కేవైసీ ఫిజికల్గా ఏ విధంగా పాయింట్స్ ఉంటాయో అండి, సేమ్ అదేవిధంగా టిక్కాయిన్ వాళ్ళు కూడా ఫిజికల్ పాయింట్స్ని ఇద్దాము అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా మనకైతే సమాచారం అవుతుందండి. సో చూసారు కదా, ఇక్కడ కేవైసీ నెట్వర్క్ల కోసం పరీక్షా దశను విస్తరిస్తోంది. ప్రతి వ్యవస్థను పరీక్షించడానికి మరియు ప్రతి ప్రాంతానికి అత్యంత విశ్వసనీయ గుర్తింపు ప్రొవైడర్లను కనుగొనడానికి బహుళ దేశాలలో కొత్త భాగస్వామ్యాలను చేకూరుస్తోంది. సో చూసారు కదండి, ఈ యొక్క కేవైసీ పాయింట్ అనేది డిజిటల్గా కాకుండా ఫిజికల్గా ఉండే ఛాన్సులు అయితే మనకైతే ఉన్నాయండి. సో ఈ యొక్క కేవైసీ ప్రొవైడర్ని తెలుసుకోవడానికి అయితే వాళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారు. ఇండియాలో ఆ యొక్క ప్లేస్మెంట్ అనేది ఎవరికైనా వచ్చే అవకాశం ఉందండి. కుదిరితే నాకైనా రావచ్చు, లేదనుకుంటే మన ఎంఎంజే అబ్దుల్లా అన్న ఉన్నాడు కదా, మన ఎంఎంజే అబ్దుల్లా అన్న, అతనికైనా వచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఎవరికైనా రావచ్చు అండి. ఓవరాల్గా అయితే రావడం మాత్రం పక్క. వచ్చినప్పుడు కేవైసీ ఎలా చేసుకోవాలనే పాయింట్ మనం తెలుసుకుందామండి. ఎవరు కూడా కంగారం పడద్దు. మీకు చేతికి డబ్బులు వచ్చేంత వరకు బాధ్యత నాదండి. ఏం చేయాలో నేను చెబుతాను. మీరు నేను చెప్పే విషయాలు తప్ప ఇంకేది ఫాలో అవద్దండి. మీరు ఎవరికి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదండి. సో చూడండి, ఈ విధంగా కొంతమందిని అయితే మేము సెలెక్ట్ చేస్తున్నామని చెబుతున్నారు. టిక్కాయిన్ని ప్రపంచవ్యాప్తంగా సురక్షితంగా, స్కేలబుల్గా మరియు తదుపరి యుగానికి సిద్ధంగా ఉంచడానికి ఇది ఒక కీలకమైన అడుగు. సో డిజిటల్గా కాకుండా, అంటే డిజిటల్గా ఉన్నవనేవి తక్కువ అంచనా వేయడానికి లేదండి. ఇలా ఫిజికల్ పాయింట్స్ కూడా పెట్టినట్లయితే కమ్యూనిటీ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పై నెట్వర్క్కి ఎంత కమ్యూనిటీ అలా వచ్చిందంటే ఫిజికల్గా ప్రజలు మనకు కనిపిస్తారండి. కేవైసీ చేసే వ్యక్తులు మన మహేష్ మెగ్నస్ గారు కానీ, మన ఎంఎంజే అబ్దుల్లా అన్న కానీ, వీళ్ళిద్దరూ కూడా మనకు కనిపిస్తున్నారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అది పాపులర్ అవడానికి ఒక రకంగా హెల్ప్ అయిందండి. సో మన టిక్కాయిన్ వాళ్ళు కూడా సేమ్ స్ట్రాటజీని అయితే ఉపయోగిస్తున్నారు. ఇక్కడ కొత్త భాగస్వామి యాప్ను కూడా రాబోతున్నాడు. సో చూడండి, మన టిక్కాయిన్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో అయితే టిక్ చైన్ అనే ఒక యాప్ కూడా మనకే త్వరలో రాబోతుంది. టిక్ చైన్ నెట్వర్క్లో తాజా వినూత్నమైన యాప్ల కోసం సిద్ధంగా ఉండండి. టిక్ చైన్ అనే ఒక యాప్ అయితే రాబోతుంది. ఇది మన ఈకో సిస్టంలో ఒక భాగం అండి. ఇవి మైనింగ్ మరియు సంపాదించడానికి పూర్తిగా కొత్త మార్గాలను పరిచయం చేస్తాయి. మీకు ఒక టైప్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ కూడా తీసుకోవడానికి అయితే ఈ టిక్ చైన్ యాప్ అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని మనకైతే హామీ ఇచ్చారండి. ఇంకా దాంతోపాటు మైనింగ్ అయితే ఎలాగో చేసుకుంటూ తెలిసిన విషయమే. అన్నీ నేరుగా టిక్కాయిన్లోకి మార్చబడతాయి. ఈ భాగస్వామి యాప్లు టిక్కాయిన్ యొక్క రాబోయే విలువను స్టార్లకు పెంచడానికి రూపొందించబడ్డాయి. సో ఈ యాప్ చైన్లు కానీ టిక్కాయిన్ యాప్ కానీ మనకైతే వచ్చిన తర్వాత టిక్కాయిన్ యొక్క వృద్ధిని మరియు దీర్ఘకాలిక విలువను భారీగా పెంచుతాయని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాము. సో టిక్ నెట్వర్క్ యాప్ అయితే మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు మనం మేనేజ్ చేసుకోండి టిక్కాయిన్లో. కానీ టిక్ చైన్ అనే ఒక యాప్ కూడా రాబోతుంది. దాంట్లో కొన్ని సరికొత్త ఇన్కమ్ సోర్సులు కూడా మనకైతే ఉంటాయని చెబుతున్నారండి. సో అది మంచి విషయమే. కాబట్టి కేవైసీ హోల్డర్స్ అయితే మనకైతే అందరం చేసుకోవాల్సిన వాళ్ళమే. కేవైసీ ప్రొవైడర్స్ కూడా మన ఇండియాకు కూడా ఉండబోతున్నారండి. ఇప్పటి వరకు మన వాళ్ళు అయితే టెస్టింగ్ చేస్తున్నారు. దాంతోపాటు ఎవరికి ఇస్తే బాగుంటుంది, ప్రొవైడర్కి ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక టెస్టింగ్లో అయితే ఉన్నారండి. ఆ యొక్క లిస్ట్ వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఎవరికి అవకాశం ఉంటుందో తెలిసిపోతుంది. కాబట్టి అప్పుడు మనందరం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేవైసీ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇబ్బంది ఏం లేదండి. మన మొబైల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందనుకోండి కేవైసీ ప్రాసెస్ అనేది. చాలా సింపుల్గా ఎలాగ కేవైసీ చేసుకోవాలని నేను చెబుతాను. లేదు ఖచ్చితంగా మన పర్సన్ దగ్గరికి వెళ్ళాలంటే ఒకసారి లైఫ్లో ఒకేసారి కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి చేసుకుని వద్దామని ఇబ్బంది ఏం లేదు. నేను సాధ్యమైనంత ఉత్తమమైన మరియు అనుభవాన్ని
అందించడానికి కృషి చేస్తున్నాము. మన కోర్ టీమ్ చెబుతుందండి, వీలైనంత మంచి ఫీచర్స్ గల ఒక యాప్‌ను మాత్రమే మీ ముందుకైతే మేము తీసుకొస్తాము. మేము ఇప్పుడు ప్రతీదీ వెల్లడించలేకపోయినా అవును, కొన్ని యాప్‌లు మనల్ని కాపీ చేస్తూనే ఉన్నాయి. సో, కొన్ని కాపీ పేస్ట్ వ్యవహారాలైతే ఉంటాయండి. మనం బయటికి చెప్పిన ప్రతి అప్డేట్ కూడా, ప్రతి విషయం కూడా కొంతమందైతే కాపీ కొట్టడానికైతే అవకాశాలైతే ఉంటాయండి. సో, ఖచ్చితంగా అన్ని విషయాలు మేమిప్పుడు వెల్లడి చేయలేకపోతున్నాము. అన్నీ ఇక్కడ పబ్లిక్‌గా మేము చెప్పుకోలేకపోతున్నాము అని అంటున్నారండి. సో, మనం కూడా అర్థం చేసుకోవాలి. కానీ మనకి రాబోయే బెనిఫిట్‌లు, మనకి రావాల్సిన ఇన్‌కమ్ సోర్స్‌ని ఎవ్వరు కూడా ఆపలేరండి. అది మాత్రం గ్యారంటీ. రాబోయే రోజులు ఉత్సాహంగా ఉంటాయని నమ్మండి. టిక్‌కాన్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది మరియు యాప్‌ను ఉపయోగించే ప్రతి ఒక్కరికి మేము ఇప్పటికే ఎన్ని మెరుగుదలలు చేకూర్చాలనుకుంటున్నామో అన్నీ కూడా మాకు తెలుసు. టిక్‌కాన్ ఇప్పటికీ అందుబాటులో ఉన్న ఇతర యాప్‌తో పోలిస్తే అత్యంత సాంకేతికంగా అధునాతన యాప్‌లలో ఒకటి. కాబట్టి మీరు కావాలనుకుంటే కంపేర్ కూడా చేయొచ్చండి. చాలా చాలా స్మూత్‌గా రన్ అయితే అవుతుంది. మంచిగా ఈ యొక్క యాప్ సంబంధించిన డిజైన్స్ కూడా వాళ్ళైతే చేయడం కూడా జరిగిందండి. సో, అందుకే మనకి హ్యాంగ్ అవ్వకుండా యాప్ అనేది స్లో అవ్వకుండా ఇప్పటివరకు కూడా హ్యాపీగా మనమైతే మేనేజ్ చేసుకుంటున్నామండి. ఇదైతే నిజంగానే మంచి విషయం, నిజమైన విషయం కూడా. దృష్టి కేంద్రీకరించబడింది. చురుకుగా ఉండండి, విశ్వాసపాత్రంగా ఉండండి. కలిసి మనం కేవలం ఒక యాప్ కంటే పెద్దదాన్ని నిర్మిస్తున్నాము. ఇదొక కమ్యూనిటీ అండి, జస్ట్ ఒక యాప్ కాదు. ఇప్పుడు పై కమ్యూనిటీ ఎంత పెద్ద కమ్యూనిటీ అయిద్దని ఈ ప్రపంచంలో ఎవరు అనుకోలేదండి. కానీ అది అయింది కదా! సో, టిక్కో నెట్వర్క్ కూడా, టిక్ కమ్యూనిటీ కూడా ఖచ్చితంగా ప్రపంచంలో ఒక పెద్ద కమ్యూనిటీగా ఉండబోతుంది. మేము ఒక ప్రపంచ ఉద్యమాన్ని నిర్మిస్తున్నామని కూడా చెబుతున్నారండి. మీ మద్దతు ఈ ప్రాజెక్టును ప్రతిరోజు సజీవంగా అభివృద్ధి చెందుతూ మరి అభివృద్ధి చెందుతూనే ఉంచుతుంది. సో, మనం రిఫరల్స్ చేస్తూ ఉంటామండి. యాక్టివ్‌గా ఉండి చాలామంది కూడా రిఫరల్స్ చేస్తున్నారు. సో, కమ్యూనిటీ అనేది ఎక్కడ కూడా డల్ అవ్వకుండా మన యొక్క పెరుగుతూనే ఉంటుంది. కౌంటింగ్ అనేది పెరుగుతూనే ఉంటుందని చెబుతున్నారండి. ఇది ఒక ప్రారంభం మాత్రమే. టిక్‌కాయిన్ భవిష్యత్తు గతంలో కంటే ప్రకాశవంతంగా ఉంది. కాబట్టి ఇక్కడ గతంలో కంటే కూడా కమ్యూనిటీ అనేది బాగా స్ప్రెడ్ అయితే అవుతుంది. ఇంకా దాంతో పాటు ఎక్కువ మంది కూడా మన కమ్యూనిటీలోకి అయితే రెగ్యులర్‌గా వస్తున్నారండి. భాగస్వామి కలిసి ఎదుగుదాం. టిక్‌కాయిన్ చంద్రునికి మరియు అంతకు మించి. సో, మూన్ అండి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎత్తైనది ఏదంటే మూనే కాబట్టి దాన్ని దాటి వెళ్ళేలాగే, అంటే చాలా ఎత్తైనది, చాలా వేగమైనది, చాలా గొప్పదని చెబుతున్నారండి సింబాలిక్‌గా అయితే. సో, ఆ పాయింట్ అయితే మనం ఖచ్చితంగా గమనించాలండి. టిక్‌కాయిన్ నెట్వర్క్‌లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో ఇన్‌కమ్ సోర్స్ అనేది ఖచ్చితంగా అద్భుతంగా ఉంచడానికి మేము ఏమైతే చేయాలో అవన్నీ కూడా చేస్తూనే ఉన్నాము అని చెబుతున్నారండి. కాబట్టి రెగ్యులర్‌గా మీరందరూ కూడా నాలాగా మైనింగ్ అయితే చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో, అది కూడా మీకైతే కుదిరితేనే, బలవంతం ఏమి లేదండి. ఏ ప్రాజెక్ట్ అయినా సరే బలవంతాలు ఏమి ఉండవండి. మీకు ఖచ్చితంగా కుదిరితేనే మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో, ఫైనల్‌గా ఈ చిన్న పాయింట్ అండి. మనకి ఇక్కడ వింటర్ స్పెషల్ బోనస్ కూడా ఇస్తున్నారండి. 3.33 టిక్‌కాయిన్ పర్ హ్యాష్ అయితే మనకైతే ఈ యొక్క బోనస్‌ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మీరైతే యాప్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత బోనస్ అండ్ పర్అప్స్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇది కూడా మీకైతే ఆఫర్ అయితే ఉంటుంది. జస్ట్ ఒక యాడ్ చూడండి. పర్ అవర్‌కి 3.33 కాయిన్స్ అయితే మీకైతే వచ్చేలాగా దీన్ని అయితే ఇక్కడ స్పెషల్ బోనస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. సో, ఇది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మన వాట్సాప్ ఛానల్‌లో అందుకే జాయిన్ అవ్వమని చెబుతున్నాను. వాట్సాప్ ఛానల్ దీని గురించి నేను ఆల్రెడీ రిమైండర్ కూడా ఇచ్చాను వాట్సాప్ ఛానల్‌లో. సో, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన వాట్సాప్ ఛానల్‌లో కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నానండి. సో, మన టిక్‌కాయిన్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి కేవైసీ ప్రొవైడర్స్ గురించి అయితే ఈ యొక్క సమాచారం వచ్చిందండి. సో, ఖచ్చితంగా ఇండియాలో కూడా ఓపెన్ అవుతుంది త్వరలోనే. అది ఎవరు ఏంటనేది ఇంకా వివరించలేదు. వచ్చిన తర్వాత మనకైతే ఒక ఇన్ఫో అయితే వస్తుంది. అది మెయిన్ యూట్యూబర్స్ కావచ్చు, లేదనుకుంటే టిక్‌కాయిన్ నెట్వర్క్‌ని ఇండియాలో ఎవరైతే బాగా కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నారో వాళ్ళకైనా వచ్చే అవకాశం అయితే ఉందండి. సో, ఖచ్చితంగా అది ఎవరికి వచ్చిద్దని ఇప్పుడే మనం ఊహించలేము. వచ్చిద్ది ఖచ్చితంగా. కానీ మీరు వెయిట్ చేయాలి. కేవైసీ లేదు, మనం సెల్ఫ్‌గా చేసుకునే ఆప్షన్ ఉందనుకోండి, ఎలా చేసుకోవాలో కూడా నేను చెబుతాను. లేదు ఒకసారి మనం ప్రొవైడర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే వెళ్దాం. ఒకసారి కదా, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చాలా కాయిన్లు సంపాదించినప్పుడైనా సరే, స్టార్టింగ్‌లో అయినా సరే, ఎండింగ్‌లో అయినా సరే ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలండి. సో, అది మీరు ఖచ్చితంగా గమనించాలని కోరుకుంటున్నాను. సో, ఈ విధంగా మన నెట్వర్క్ అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూనే వస్తున్నారండి. ఇంకా దాంతోపాటు టిక్‌కాయిన్ నెట్వర్క్ కాదండి, టిక్ చైన్ యాప్ కూడా రాబోతుంది. దాంట్లో అయితే కొన్ని ఇన్‌కమ్ సోర్సెస్ కూడా, ఆదాయ మార్గాలు కూడా ఉంటాయని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అది సింపుల్‌గా ఉంటే బాగుంటుంది. మన వాళ్ళందరూ కూడా కొంచెం అవైలబిలిటీలో అందుబాటులో ఉంటే బాగుంటుందండి. అప్పుడైతేనే ఎంతో కొంత సంపాదించుకునే ఛాన్సులు అయితే ఉంటాయి. కానీ ఒకటి మాత్రం చెప్పగలండి, మీ ఫోకస్ మొత్తం కూడా టిక్ కాయిన్స్ మీద పెట్టండి. మైనింగ్ కాయిన్స్ మీద మాత్రమే పెట్టండి. అదే మీకు ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చే ఒక మార్గం. సో, నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను, మైనింగ్‌లో మీరైతే టీమ్ ఎలాగో పెడతారు.
కొంతమంది కాంపిటీషన్‌తో. ఇంక దాంతో పాటు కాయిన్స్ మీదండి. కాయిన్స్ మీదైతే మీరు ఖచ్చితంగా ధ్యాస అనేది ఉంచినట్లయితే లిస్టింగ్ అయిన తర్వాత ఒక ప్రైజ్ మనం అనుకున్న దానికంటే కొంచెం తక్కువున్నా సరే, మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉన్నాయనుకోండి కవర్ అయిపోద్ది కదా! నేను అదలా ఇస్తున్నాను. సో, ఖచ్చితంగా మీ శాయశక్తిలో ట్రై చేయండి కాయిన్స్‌ని మైనింగ్ చేసుకోవడానికి. అది కూడా వీలైతే బలవంతం ఏం లేదు. టీమ్ చేయవలసిన బలవంతం ఏం లేదండి. మీకు కుదిరితేనే మీ పరిధిలో మీకు ఎంత కుదిరితే అంత చేయండండి. సో, నా చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా. కాబట్టి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.